రీసెంట్ అయితే కొన్ని ఇతర దేశాల్లో అయితే కొంతమంది చనిపోయి మళ్ళీ బతికారనమాట. కొందరు 8 నిమిషాల తర్వాత, ఒకరైతే 24 నిమిషాల తర్వాత మళ్ళీ చనిపోయి మళ్ళీ బతకడం అయితే జరిగింది. దీన్ని బట్టి చాలామందైతే చావు పుట్టుకల ఉనికైతే తెలుసుకోలేరని చాలామందైతే అంటా ఉన్నారు. దాన్ని బట్టి చనిపోయిన తర్వాత ఏం జరిగిందో వాళ్ళు మళ్ళీ బ్రతికి కళ్ళు తెరిసిన తర్వాతయితే చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఫ్యూచర్‌లో అయితే ఏఐ అయితే ఒకటొస్తుందనమాట. ఆ చావు గురించి క క చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏం జరుగుతుంది? వాళ్ళు చూసిన ప్రతి ఒక్క దృశ్యం వాళ్ళు కంప్లీట్‌గా చెప్పలేకపోతున్నారు. చనిపోయిన తర్వాత వాళ్ళు చూసిన ప్రతి ఒక్కటి వాతావరణం ఎలాగుంది? వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? చూసిన ప్రతి ఒక్కటైతే రికార్డ్ చేసే స్థాయిలో ఏఐ అయితే నెక్స్ట్ జనరేషన్ రాబోతుంది. ఇది ఫ్యూచర్ అనమాట. ప్రెజెంట్ అయితే ఎవరు లేరు. ఫ్యూచర్‌లో అయితే ఒక 30, 40 ఏళ్ల తర్వాత కొంతమంది మైండ్‌లో అయితే చిప్ పెట్టడం అయితే జరుగుతుంది. ఆ చిప్పు మెమరీ కార్డ్ లాగా పనిచేసి వాళ్ళు చూసిన ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తుందనమాట. మనిషి చనిపోయిన తర్వాత గూడా ఆ చిప్ తీసి వాళ్ళు చిప్ పెట్టుకున్నప్పటి నుంచి చనిపోయిన తర్వాత జరిగిన ప్రతి ఒక్క విషయం, మాట రికార్డ్ చేస్తూ ఆ విజువల్స్ అన్నీ గూడా వాళ్ళ జీవితం మొత్తం వీళ్ళు చూసే అవకాశం అయితే ఇలాగా తయారు చేస్తున్నారు. ఫ్యూచర్ టెక్నాలజీ అనమాట. అండ్ దానికి సంబంధించి ఏందంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా బ్రెయిన్ అనేది ఎమ్మటే డెడ్ అయిపోదనమాట. కొన్ని నిమిషాల పాటు, కొన్ని గంటల పాటు కూడా బ్రెయిన్ ఇంకా నివసించే ఉంటుంది. బాడీలో ఉన్న పవర్, ఎనర్జీ అంతా బ్రెయిన్ తీసుకొని అది అయితే బ్రతికుంటుందనమాట. కొన్ని నిమిషాల పాటు, కొంతమందికి గంటల పాటు కూడా బ్రతికే ఉంటుంది. అందువల్లే వీళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికొచ్చి మళ్ళీ ఎలా ఉన్నారని అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ మెమరీ పవర్ తగ్గే కొద్దీ చివర జరిగిందయితే మర్చిపోవడం జరిగింది. అదే ఫ్యూచర్ ఒక 50 ఏళ్ల తర్వాతయితే మైండ్‌లో అయితే చిప్ అయితే ఉంటుంది. ఏఐ చిప్పు. ఈ చిప్పు వల్ల వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా చూసిన ప్రతి ఒక్క దృశ్యం ఇక్కడైతే రికార్డ్ అవ్వడం జరుగుతుంది. అది లైవ్‌లో గూడా డాక్టర్లు, ఇంజినీర్లు అయితే చూడటం అయితే జరుగుతుంది. ఇంత ఫ్యూచర్ టెక్నాలజీ అయితే రాబోతుంది ముందు ముందు. చూద్దాం ఏం జరుగుతుందో. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సదా మీ సేవలో. సైనింగ్ ఆఫ్. బాయ్. నేను మీ శ్రీనివాస్.